ఫార్మాసిటీపై రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చిందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ లీడర్లు. నిన్నటి వరకు ఫార్మాసిటీ అని ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ పేరు మార్చారని విమర్శించారు. మరోవైపు లగచర్ల దాడి ఘటనకు నిరసనగా రేపు బీఆర్ఎస్ మహాధర్నా చేపట్టనుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే సభకు కేటీఆర్తో పాటు ముఖ్య నేతలు అటెండ్ అవుతారు. ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివాస్ చేపడతామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. నవంబర్ 29న తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ మలుపు తిప్పారన్నారు. 33 జిల్లాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 9న మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు కేటీఆర్. నాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి స్ఫూర్తితో 29 నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. 33 జిల్లా కేంద్రాలు అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి నిన్న కొంతమంది సీనియర్ నాయకులందరం కూడా సమావేశమైనాం. లగచర్ల కుట్రదారుడే సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని మాట మార్చారని ఫైర్ అయ్యారు. జూలై 19న ఫార్మాసిటీ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వమే గెజెట్ విడుదల చేసిందని, ప్రజలకు క్షమాపణ చెప్పి గెజెట్ వెనక్కి తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేగా అక్కడ ప్రజలతో రేవంత్ మాట్లాడాలన్నారు హరీష్. లగచర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజెట్ ఇచ్చింది. నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేలే అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు. దాన్ని రద్దు చేయి, ఫస్ట్ దాన్ని విత్డ్రా చేసుకో. అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా మళ్ళీ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. వెళ్ళు, ఆ గ్రామానికి వెళ్ళు, ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఫార్మా ఇండస్ట్రీ నుంచి కారిడార్ గా యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. ఫార్మాసిటీని పూర్తిగా రద్దు చేయాలన్నారు. జైల్లో ఉన్న గిరిజనులు వెంటనే విడుదల చేయాలని, వారిపై ఉన్న కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు ఎర్రబెల్లి. జైళ్ల నుంచి ఇప్పుడే విడుదల చేయించు, వాళ్ళ బేషరతుగా కేసులన్నీ ఎత్తి వాళ్ళ ల్యాండ్ జోలికి పోకు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురుపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు హుజరాబాద్ పోలీసులు. 9న పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా హుజరాబాద్ లో దళిత బంధు లబ్ధిదారులతో ధర్నా చేశారు కౌశిక్ రెడ్డి. ఆయనతో పాటు చాలా మంది ధర్నాలో పాల్గొన్నారు. రోడ్డుపై ఇష్టానుసారంగా గుమిగూడారు. అలాగే విద్వేషపూరిత ప్రసంగాలతో లబ్ధిదారులు రెచ్చగొట్టడం, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించడం, అంబులెన్స్ ఇతర వాహనాలను అడ్డుకున్నారనే అభియోగాలు ఉన్నాయన్నారు పోలీసులు. లగచర్ల ఘటన నిరసిస్తూ రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మహాధర్నా చేయనుంది. ఈ ధర్నాలో కేటీఆర్ పాల్గొనున్నారు. తహసీల్దార్ ఆఫీస్ సెంటర్లో జరిగే బీఆర్ఎస్ మహాధర్నా సభాస్థలిని పరిశీలించారు ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఇతర నేతలు. ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.